ఓటుకు నోటు వ్యవహారం ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతల్ని కూడా టెన్షన్ పెట్టేస్తోంది. 10 ఏళ్ల కాలంగా స్వేచ్ఛగా ముచ్చటించుకున్న ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు మాటల పొదుపు పాటిస్తున్నారట. ఎందుకలా? మాటలు లేవా, వేరే ఇబ్బందులా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యోగ సంఘాలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంతగా టెన్షన్ పడలేదు. ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు కూడా తమనెవరో గమనిస్తున్నారని, తమ మాటల్ని ఎవరో వినేస్తున్నారన్న బెరుకు ఎప్పుడూ లేదు. స్వేచ్ఛగా ఏ విషయాన్నైనా ఫోన్లోనే మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఫోన్లో మాట్లాడటానికి మాత్రం ఓ స్థాయి ఉద్యోగ సంఘాల ప్రతినిధులంతా జంకుతున్నారట. ఏదైనా ముఖ్య విషయం ఉన్నా తర్వాత మాట్లాడుకుందాం, ఆఫీస్కు రమ్మని చెప్పేస్తున్నారట. ఎందుకింత జాగ్రత్త అంటే ఉద్యోగ సంఘాల నేతలకు కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ భయం పట్టుకుంది. ఇప్పటికే నేతలు ఫోన్ సంభాషణలకు దూరంగా ఉంటుండగా ఉద్యోగులు కూడా పొడిపొడిగా అదీ మరీ అత్యవసరం అయితేనే హలో అంటున్నారట. తెలంగాణలో ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఉద్యోగ సంఘాలు సర్కారుకు అనుగుణంగానే నడిచాయి. దీనికి తగ్గట్లే ప్రభుత్వం కూడా ఫిట్మెంట్ ఇతరిత్రా వరాలు కురిపించింది. కానీ ఉద్యోగ సంఘాల మూడు ఇదివరకట్లా లేదంటున్నారు. నెల రోజుల క్రితం ఓ హోటల్లో జరిగిన సమావేశంలో ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. కానీ ఆ తర్వాతి పరిణామ క్రమాల్లో ఉద్యోగ సంఘాల నేతలెవరూ మాట్లాడటానికి సుముఖంగా లేరు. సమరానికి సై అన్న ఉద్యోగ సంఘాల నేతలంతా ఇప్పుడు మౌనంగా ఉన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన ఓ ఉద్యోగ సంఘం నేతతో పాటు సమావేశంలో వార్ రూమ్ ని ప్రశ్నించిన నేత కూడా ఇప్పుడు అంతగా రియాక్ట్ అవ్వటం లేదు. ఉద్యోగ సంఘాల నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయన్న అనుమానంతోనే నేతలు మాట్లాడటమే మానేశారని సమాచారం. ఉద్యోగ సంఘాల నేతలే కాదు, ఉద్యోగ సంఘాల నుంచి ఓ కీలక పదవికి వెళ్లిన నేత ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందన్న చర్చ జోరుగా సాగుతోందట. ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కులతో పాటు పెండింగ్ అంశాలపై నేతలు మాట్లాడాలనే డిమాండ్ ఈ మధ్య ఉద్యోగుల్లో ఎక్కువైంది. సెక్షన్ 8 పై చర్చ జరుగుతున్న క్రమంలో ఉద్యోగ సంఘాలు పెట్టిన రౌండ్ టేబుల్ సమావేశంలో దాంతో పాటు మన సమస్యల సంగతి ఏంటన్న ప్రశ్నలు కూడా తెరపైకొచ్చాయట. ఈ పరిణామాలతో ఉద్యోగ సంఘాల నాయకులు కొంత సంయమనం పాటిస్తున్నా ఇప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్ మాత్రం తప్పటం లేదట.